తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీని అధికారంలో ఉన్నప్పటికిని కూడా సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే పొలిట్ బ్యూరో కావచ్చు, అలాగే రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అధికారికంగా కూడా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇందులో 29 మంది నేతలతోటి పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. అలాగే 31 మందితోటి జాతీయ కమిటీ, అలాగే 185 మందితోటి ఏపీ రాష్ట్ర కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నిటితో పాటుగా పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది కీలకమైనటువంటి స్టెప్‌గా అయితే మనం భావించవచ్చు. ఎందుకు అంటే గత ఎన్నికల కన్నా ముందు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు యువగలం పేరుతోటి పాదయాత్ర చేశారు లోకేష్. ఆ తర్వాత పార్టీలో ఎవరైతే అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, ఇటు కూటమిలో మిగతా పార్టీలతో పొత్తుల విషయంలో కావచ్చు చాకచక్యంగా వ్యవహరించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఇటు పవన్ కళ్యాణ్‌తో కావచ్చు, అటు బీజేపీతో కావచ్చు, పైగా జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసుల విషయంలో కావచ్చు, చేస్తున్నటువంటి ఏదైతే ఒత్తిళ్ల విషయంలో కావచ్చు ఆయన పోరాటం చేశారు. ఆ తర్వాత రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడే ఇటు పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్‌తో మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం, అవన్నీ పొత్తులు అన్ని వేగంగా పరిణామాలన్నీ మారిపోయాయి. సో అలా కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. సో ఇదే సరైన సమయం కాబట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ముఖ్యంగా మళ్ళీ ఇక 25 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి ఉండేలా మేమందరం గట్టిగా ఉన్నాము, సమైక్యంగా ఉంటాము అని చెప్పి ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, బీజేపీ చెప్తూ వస్తుంది. సో గ్రౌండ్‌లో పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యతిరేకత రాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యత క్రమంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇటు పార్టీతోటి సమన్వయం ఎలా ఉండాలి, ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయకర్తగా ఉండాలి అనే ఉద్దేశంతోటి లోకేష్‌కి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలకమైనటువంటి బాధ్యత అప్పగించినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఇటు పొలిట్ బ్యూరో అయినా, రాష్ట్ర కమిటీ అయినా అవన్నీ కూడా జనరల్‌గా ప్రతిసారి అంటే ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. కొత్త నేతలు వస్తూనే ఉంటారు. కొందరు పక్కన పెడుతుంటారు. కానీ ఈసారి లోకేష్‌కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా కీలకమైనటువంటి స్టెప్‌గా భావించవచ్చు. కొద్ది రోజుల క్రితం కొన్ని వార్తలొచ్చాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిపోతారు. రాష్ట్రంలో లోకేష్ కీలకమవుతారు. ఇట్లా రకరకాల పదవులు రావడానికి అవకాశం ఉందని అనేక రకాలమైనటువంటి పుకార్లు కూడా వచ్చాయి. సో ఇవన్నిటికి కూడా రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇవ్వడము అనంటే రాష్ట్రంలో లోకేష్‌కు బాధ్యతలు ఇస్తూనే ముఖ్యంగా పార్టీ బాధ్యతలు అప్పగించడం అనేది కీలకంగా చూడొచ్చు అని చెప్పి విశ్లేషకులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఓవరాల్‌గా గత ఎన్నికల ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తోడు పార్టీలో అధికారంకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీని కూడా కాపాడుకునే ఉద్దేశంతోటి అన్ని బ్యాలెన్స్ చేసుకునే ఉద్దేశంతోటి లోకేష్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్టుగా అయితే చాలా కనపడతా ఉంది.